పరిశుద్ధ నామముకి స్తోత్రములు. కంటిన్యూషన్. మరి యెహెజ్కేలు 18:31లో మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. మనలో ఉన్నటువంటి జరిగించినటువంటి అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టేస్తే మరి నూతన హృదయం నూతన బుద్ధిని తెచ్చుకోమని అంటున్నాడు. అయితే యోహాను 3:3లో అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని. అయితే మనలో మరి ఏముండాలి అనంటే నూతనమైనటువంటి ఆత్మ పుట్టాలి అనంటే మనం ఏం చేయాలంటే అక్రమ క్రియలన్నింటినీ మనము విడిచిపెట్టేసేయాలి. మరి ఆ కొత్తగా జన్మించే వారముగా మనము ఉండవలసింది ఉంది. ఎఫెసీ 4:24లో నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఏ విధంగా అయితే మనము బాప్తిసము తీసుకున్నప్పుడు మరి దేవుని యొక్క మరి పునరుద్ధానములో పాల్పొందుతామో ఆ విధంగా దేవుని పోలికలో మనము ఉండాలి. మరి యోహాను 3:5లో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఆ విధంగా బాప్తిసం తీసుకొని నూతన జన్మను మనము పొందితే మరి దేవుని పోలికలో మనము సృజించబడిన వారము అవుతాము. గలతీ 6:15లో క్రొత్త సృష్టి పొందుటయే కానీ మరి సున్నతి యందు ఏమీ లేదు. మనం క్రొత్తగా సృజించబడాల. కొలస్సీ 3:10లో మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఎప్పుడు మనం బాప్తిసం తీసుకున్నాక. అందుకనే మనము ఇక పాపము చేయలేము. పాపమునకు మనం ఏంటి జలంలో సమాధి చేసేసినాం. అంటే దేవుని యొక్క మరి మరణములో మనం పాలు పొంది ఉన్నాము కాబట్టి మరి నూతన సృష్టిగా ఆయనను పోలి చొప్పున నూతన పరచబడి నవీన స్వభావాన్ని మనము ధరించుకొని ఉన్నాం. దేంట్లో? బాప్తిసములు. అప్పుడు మనకేముంటుంది? దేవుని రాజ్యములో. చూడండి, మనం ఇందాక చదువుకున్నాం కదా, యోహాను 3:5 యేసు ఇట్లనేనో, ఒకడు నీటి మూలంగాను జన్మిస్తే కానీ ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పు.